నమస్తే అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా దిశ న్యూస్ పేపర్ లో వచ్చిన ప్రధాన అంశాలని చూస్తే కనుక జూలైలో స్థానిక ఎన్నికలు, ముందుగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్, ఆ తర్వాత సర్పంచ్ మున్సిపల్ నిర్వహణపై రాష్ట్ర సర్కార్ సమాలోచనలు, పార్టీ నేతలకు అధినాయకత్వం సంకేతాలు, ఏర్పాటు చేస్తున్న నాయకులు, అప్పటి వరకు బీసీ రిజర్వేషన్లపై స్పష్టత. సో జూలైలో అయితే స్థానిక ఎన్నికలు ఉంటాయి అని చెప్పేసి వార్త ఇచ్చారు. ముందుగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్, ఆ తర్వాతనే సర్పంచ్ మున్సిపల్ ఎలక్షన్స్ ఉంటాయని చెప్తున్నారు. అయితే ఈ ఎలక్షన్స్ వచ్చేలోగా బీసీ రిజర్వేషన్లపై అయితే కనుక స్పష్టత తీసుకురావాలి అని చెప్పేసి భావిస్తున్నారు. ఎందుకంటే అసెంబ్లీలో రెండు శాసనసభ శాసనమండలిలో బీసీ రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లకి ఆమోదం లభించింది. సో అప్పట్లో కంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జూలైలో కాబట్టి జూలైలో అనుకుంటున్నారు. సో ఆలోగా బీసీ రిజర్వేషన్ల పైన అయితే కనుక ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదివరకే చెప్పింది, ఎలాగైనా సరే కేంద్రంలో బీసీ రిజర్వేషన్ల బిల్లును చేసేలా చేస్తాము అని చెప్పేసి. సో జూలైలో స్థానిక ఎన్నికలు అనుకుంటున్నారు కాబట్టి సో ఆ దిశగా అయితే కనుక రాష్ట్ర సర్కార్ సమాలోచనలు చేస్తోంది అని చెప్పేసి పార్టీ అధినాయకత్వంతో కూడా అంటే పార్టీ నేతలకు అధినాయకత్వం సంకేతాలు పంపించిందని కూడా ఇక్కడ వార్త ఇచ్చారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇంకా ఏర్పాట్లు చేస్తున్నారు నాయకులు అని చెప్పారు. సో ఈ స్థానిక సంస్థల్ని అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిలిన దెబ్బ నుంచి అది మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడానికి ఇప్పుడు జరగబోయే జెడ్పీటీసీ అవ్వచ్చు, ఎంపీటీసీ అవ్వచ్చు, ఈ ఎలక్షన్స్ లో అంటే పంచాయతీ ఎలక్షన్స్, మున్సిపల్ వీటిల్లో అయితే కనుక ఎక్కడ ఏమరపాటుగా ఉండకోకుండా ప్రచారం విషయంలో అవ్వచ్చు, అభ్యర్థుల విషయంలో అవ్వచ్చు, చాలా జాగ్రత్తగా వ్యవహరించి ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతోంది ఈ ఎలక్షన్స్ ని. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో అందరికీ తెలిసిన విషయమే కాంగ్రెస్ కి పరాభవం ఎదురైన విషయం. సో దాన్ని మళ్ళీ పునరావృతం అవ్వకోకుండా ఈ ఎలక్షన్స్ పైన అయితే కనుక పూర్తి ఫోకస్ పెట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. మరో వార్త చూసుకుంటే కనుక ఈసారి విద్యుత్ ఛార్జీల పెంపు లేదు, ఈ ఏడాది పెంచబోం, విద్యుత్ డిమాండ్ పెరిగినా నిరంతరం సరఫరా. టీజీఎస్ పీడీసీఎల్ ఎండి ముషారఫ్ చారుఖీ ఈసారి అయితే కనుక విద్యుత్ ఛార్జీలు పెరగవని చెప్పేసి స్పష్టం చేశారు టీజీఎస్ పీడీసీఎల్ ఎండి ముషారఫ్ గారు. ఇక విద్యుత్ డిమాండ్ పెరిగినప్పటికీ కూడా కోతలు లేకుండా నిరంతరం సరఫరా చేస్తాము అంటున్నారు. అంటే నిరంతరం సరఫరా చేస్తారు అంటే ఇంకా కోతలు విధించరనే కదా. కోతలు విధించకుండా సరఫరా ఉంటుందని అయితే కనుక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి ఎలా ఉంటుంది అన్నది. ఛార్జీలు అయితే పెరగవు, డిమాండ్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా సరఫరా ఎక్కడ ఆగకుండా నిరంతర సరఫరా చేస్తామని అయితే కనుక చెప్పారు. ఇక తెలుగుకు బదులు హిందీ పేపర్, 10వ తరగతి పరీక్షల్లో మారిన ప్రశ్నాపత్రం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘటన. 2 గంటలు ఆలస్యంగా ఎగ్జామ్, 2 అధికారులపై వేటు. వాట్సాప్ లో క్వశ్చన్ పేపర్లు చక్కర్లు. 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. తెలుగు పేపర్ కు బదులు హిందీ పేపర్ వచ్చిందంట. ఇక్కడ మంచిర్యాల జిల్లాలో ఆ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. మంచిర్యాల జిల్లా ఒక కేంద్రంలో ఈ ఘటన జరిగింది. దీనివల్ల 2 గంటల ఆలస్యంగా ఎగ్జామ్ స్టార్ట్ అయింది. ఎవరైతే సంబంధిత అధికారులు ఉన్నారో దీన్ని చూసిన అధికారులు వాళ్ళపై అయితే వేటు వేయడం జరిగింది. ఇక వాట్సాప్ లో అయితే కనుక క్వశ్చన్ పేపర్స్ చక్కర్లు కొట్టాయి అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. మరి ఎగ్జామ్ పేపర్ ఇలా మారితే విద్యార్థుల్లో కూడా ఒకలాంటి టెన్షన్ వస్తుంది కదా. తెలుగు ఎగ్జామ్ అయితే హిందీ పేపర్ వచ్చింది అని చెప్పేసి కొంతమంది విద్యార్థులు ఇంకా ఎక్కువ టెన్షన్ పడిపోయి వాళ్ళు ప్రిపేర్ అయినది కూడా ఒక్కొక్కసారి సరిగా రాయలేని అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి విషయాల్లో ఇంత పెద్ద విషయాల్లో ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి అధికారులు. ఇలాంటి దానిలో కూడా పొరపాట్లు జరగడం అనేది నిజంగా ఒక రకంగా చూసుకుంటే మరి అది నిర్లక్ష్యం అనుకోవాలా లేకపోతే నిజంగా పొరపాటుగా జరిగింది అనుకోవాలన్నది కూడా తెలియట్లేదు. ఇక ఉగాది నుంచి సన్న బియ్యం హుజూర్ నగర్ సెగ్మెంట్ మఠంపల్లిలో సీఎం ప్రారంభం. అదే రోజు లేదా మరుసటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ కసరత్తు. మఠంపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోనే పంచాంగ శ్రవణం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆలోచన. సో ఉగాది నుంచి సన్న బియ్యం ఇస్తామని చెప్పారు. అయితే హుజూర్ నగర్ సెగ్మెంట్ మఠంపల్లి నుంచి సీఎం రేవంత్ రెడ్డి అయితే కనుక ప్రారంభించే అవకాశం ఉంది. అదే రోజు లేదా మరుసటి రోజు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. దీనిపైన పౌర సరఫరాల శాఖ అయితే కనుక కసరత్తు చేస్తోంది. ఇక మఠంపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోనే ఉగాది రోజున పంచాంగ శ్రవణం
ఉంటుంది అన్నట్టు అయితే కనుక చెప్తున్నారు. ఇంకా కన్ఫర్మ్ గా చెప్పట్లేదు కానీ ఉంటుంది అన్నట్టు అయితే కనుక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు అని చెప్పేసి ఇచ్చారు. ఏదేమైనా ఉగాది నుంచి అయితే కనుక రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తారని అయితే తెలుస్తోంది. అబద్ధాల్లో సీఎం గిన్నిస్ రికార్డ్. నేషనల్ మీడియా ముందు పరువు తీసిన రేవంత్, మా నాయకుడిని ఎన్ని తిట్టినా పడతాం, రాష్ట్రాన్ని అంటే ఊరుకోం, కాంగ్రెస్ డిఎన్ఏలోనే అవినీతి, శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత. రాష్ట్ర అప్పుల విషయంలో పదే పదే అబద్ధాలు చెప్తున్న సీఎం రేవంత్ రెడ్డికి నేడో రేపో గిన్నిస్ రికార్డు దక్కే అవకాశం ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సెటైర్ వేశారు. మండలిలో శుక్రవారం మాట్లాడిన ఆమె సీఎం రేవంత్ పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ను విమర్శించడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకున్నదని, ఆ పార్టీ డిఎన్ఏలో అవినీతి ఉన్నదని ఆరోపించారు. సో అబద్ధాల్లో అయితే కనుక సీఎం రేవంత్ రెడ్డికి గిన్నిస్ రికార్డు దక్కబోతుంది అని చెప్పేసి ఎమ్మెల్సీ కవిత సెటైర్ వేశారు. మమ్మల్ని ఏమన్నా మేము పడతాం కానీ రాష్ట్ర పరువు తీస్తామంటే ఊరుకోము అని చెప్పేసి కవిత చెప్పారు. నేషనల్ మీడియా ముందు రేవంత్ రెడ్డి రాష్ట్ర పరువు తీశారు అని చెప్పి కూడా ఆవిడ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ డిఎన్ఏలోనే అవినీతి అన్నది ఉండిపోయింది అని చెప్పేసి కవిత అయితే కనుక విమర్శించారు. మరి దీనిపైన కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో అన్నది అయితే కనుక చూడాలి. ఇక బెట్టింగ్ యాప్స్ ఈ మధ్యకాలం అంటే వీసీ సజ్జనార్ పుణ్యమా అని చెప్పేసి బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో తీగలాగితే డొంక కదిలినట్టు ఒక్కొక్కరుగా అందరూ బయటపడుతున్నారు. ముందుగా 11 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ సెలబ్రిటీల మీద కేసు నమోదైంది. ఆ తర్వాత నటీనటులు కొంతమంది ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో వాళ్ళు బయటకు వచ్చారు. ఒక్కొక్కరిగా వస్తున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన వార్త ఒకటి ఇచ్చారు. బెట్టింగ్ యాప్స్ ప్రచారంలో పాన్ ఇండియా స్టార్స్, లీగల్ పరిణామాలను పరిశీలించాకే చర్యలు. మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ కుమార్. బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన వారిలో పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారని మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ తెలిపారు. లీగల్ పరిణామాలను పరిశీలించాకే తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ముందుగా యాప్స్ నిర్వాహకులకు నోటీసులు పంపి వారి వివరణ తీసుకున్న అనంతరం దర్యాప్తు ముమ్మరం చేస్తామని క్లారిటీ ఇచ్చారు. సో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వాళ్ళల్లో పాన్ ఇండియా స్టార్స్ కూడా ఉన్నారంట. మరి వాళ్ళు ఎవరు ఏంటి అన్నది అయితే కనుక వివరాలు ఇవ్వలేదు. కాకపోతే లీగల్ పరిణామాలను పరిశీలించాకే చర్యలు తీసుకుంటామని చెప్పేసి మాదాపూర్ డీసీపీ అయితే డాక్టర్ వినీత్ కుమార్ గారు తెలిపారు. మరి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళల్లో పాన్ ఇండియా స్టార్స్ ఎవరున్నారు అన్నది అయితే కనుక చాలా మందిలో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే నిన్న చూసుకుంటే సిపిఐ నారాయణ మాటలు అంటే సినిమాల ద్వారా సంపాదిస్తున్నారు, ఒకవేళ సినిమా అవకాశాలు రాకపోతే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఓటీటీ వేదికలు, ఆహా ఇలాంటి ప్లాట్ఫామ్స్ అన్ని చాలా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఇలాంటి డబ్బుకి కక్కుర్తి పడుతున్నారు కొంతమంది అని చెప్పేసి ఆయన తీవ్రంగా మండిపడడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మరి పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు అంటే మరి దీన్ని ఎలా తీసుకోవాలి అన్నది కూడా చాలా మంది అంటే వాళ్ళ అభిమానులు అయితే కనుక ఎవరున్నారు అన్న ఆసక్తి అయితే కనుక రేకెత్తుతోంది. ఎవరు ఈ దీంట్లో ఉన్నారు అన్నది ముఖ్యంగా ఇప్పటికే విజయ్ దేవరకొండ వీళ్ళ పేర్లు అయితే కనుక బయటకు వచ్చాయి, ప్రకాష్ రాజ్ వీళ్ళందరూ ఉన్నారని చెప్పేసి. ఇక పాన్ ఇండియా స్టార్స్ అంటే మనకి పాన్ ఇండియా స్టార్స్ ఎవరు అన్నది తెలుసు, మరి వాళ్ళల్లో ఎవరున్నారు అన్నది అయితే కనుక ఇంకా స్పష్టత లేదు. లీగల్ పరిణామాలను పరిశీలించాకే దీనిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి డీసీబీ చెప్పడం జరిగింది. ఇక ఆన్లైన్ బెట్టింగ్ యువకుడు సూసైడ్. బెట్టింగ్ చిక్కుల్లో నందమూరి బాలకృష్ణ. సో బెట్టింగ్ చిక్కుల్లో నందమూరి బాలకృష్ణ గారు ఉన్నారని చెప్పేసి కూడా అంటున్నారు. ఇక ఆన్లైన్ బెట్టింగ్ ఆడి ఒక యువకుడు అయితే సూసైడ్ చేసుకున్నారన్న వార్త కూడా వచ్చింది. ముఖ్యంగా దీనికి సంబంధించిన న్యూస్ చూసుకుంటే కనుక బెట్టింగ్ చిక్కుల్లో బాలకృష్ణ అన్స్టాపబుల్ షో చూసి బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేశారు. 80 లక్షలు పోగొట్టుకున్నానంటూ బాధితుడు. ఆహా షోతో అల్లు ఫ్యామిలీకి మరోసారి చిక్కులు, అనూహ్య మలుపులు తిరుగుతున్న బెట్టింగ్ యాప్స్ కేసు. ముఖ్యంగా చూసుకుంటే కనుక దీంట్లో ఆహా ఓటీటీ యాప్ లో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్స్టాపబుల్ షోలో వచ్చిన ఓ బెట్టింగ్ యాప్ ను చూసి దాన్ని డౌన్లోడ్ చేసుకుని 80 లక్షల రూపాయలు పోగొట్టుకున్నానంటూ నెల్లూరుకు చెందిన శ్రీరాంబాబు అనే బాధితుడు తాజాగా మీడియా ముందుకు వచ్చాడు. దీంతో ఈ షోలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ నిజమే అని షోలో ప్రభాస్ గోపీచంద్ కు ఇచ్చిన ప్రజెంటేషన్ పై Fun88 బెట్టింగ్ యాప్ పేరు ఉందని నెటిజన్లు అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ చేస్తున్నారు. ఇక్కడ ఫోటో కూడా ఇచ్చారు. అన్స్టాపబుల్ షోలో బాలకృష్ణ గారు ఇక్కడ ప్రభాస్ కి అండ్ గోపీచంద్ కి ఇస్తున్న గిఫ్ట్ హ్యాంపర్ ఏదైతే ఉందో దానిపైన
Fun88 అనే బెట్టింగ్ యాప్ పేరు ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మనకు క్లియర్ గా కనిపించకపోయినప్పటికీ ఆ ఫోటో అయితే కనుక ఇక్కడ ఇచ్చారు, అంటే గిఫ్ట్ ఇస్తున్న ఫోటో. సో ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని 80 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాను అని చెప్పేసి నెల్లూరు జిల్లాకు చెందిన ఒక వ్యక్తి అయితే కనుక మీడియాకి చెప్పడం జరిగింది. మరి దీంట్లో అయితే బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ ఆహా అయితే కనుక అల్లు అరవింద్ కి సంబంధించిన గీతా ఆర్ట్స్ బ్యానర్, అలాగే మై హోన్ జాయింట్ వెంచర్ యాజమాన్యంలో ఉంది. మరి ఇప్పుడు బెట్టింగ్ యాప్ పేరు అయితే కనుక ఆ గిఫ్ట్ హ్యాంపర్ పైన ఉంది. మరి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు బాలకృష్ణ గారు. కాకపోతే ఈ ఆహా యాప్, ఈ ఆహా అనే ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే కనుక అల్లు అరవింద్ కి సంబంధించింది. మరి దీన్ని అంటే ఎలా తీసుకుంటారు, బాలకృష్ణ గారి మీదనా లేకపోతే అల్లు అరవింద్ గారి మీదనా ఇలీగల్ ఫైట్ ఎలా ఉంటుంది అన్నదైతే కనుక మరి తెలియదు. మరి ఓవరాల్ గా చూస్తే హోస్ట్ గా వ్యవహరించిన బాలకృష్ణ గారు, లేకపోతే ఈ ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ ఎవరిదైతే ఉందో అల్లు అరవింద్, వీళ్ళిద్దరిలో మరి ఎవరిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఏంటి అన్నది అయితే కనుక మనకు ఇప్పట్లో తెలిసే అవకాశం లేదు. కొంత సమయం పడుతుంది. మరి పోలీసులు విచారణ జరిపిన తర్వాత ఏంటి, ఎలా ఎవరు మీద యాక్షన్ తీసుకుంటారు అన్నదైతే కనుక వేసి చూడాలి. ఇక ఆన్లైన్ బెట్టింగ్ కి యువకుడు సూసైడ్, పెద్దపల్లి జిల్లాలో ఘటన. సో పెద్దపల్లి జిల్లాలో అయితే కనుక ఒక యువకుడు సాయి తేజ్ అనే యువకుడు అయితే కనుక బెట్టింగ్ యాప్ లో ఆడి సూసైడ్ చేసుకున్నాడు. అంటే అప్పులో చేసి మరి దీంట్లో పెట్టి అప్పుల భారం మోయలేక ఇక సూసైడ్ చేసుకున్నారని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ వార్త ఇచ్చారు. ఇతను గోదావరి కనిలోని డయాగ్నోస్టిక్ సెంటర్ లో పిఆర్ఓగా వర్క్ చేస్తున్నట్లు ఇక్కడ వార్త అయితే కనుక ఇచ్చారు. ఇతనికి భార్య, 2 పిల్లలు కూడా ఉన్నారంట. ప్రభుత్వం ఎంత ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా ఇలాంటి వాటి జోలికి వెళ్ళకండి, బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్ళొద్దని ఎన్ని ప్రకటనలు చేస్తున్నప్పటికీ కూడా చాలా మంది పెడచెవిన పెడుతున్నారు. కొంతమంది ఏంటంటే కనుక సరే ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు కదా అన్న ఉద్దేశంతో పెట్టే వాళ్ళు ఉన్నారు. తర్వాత మోసపోయిన తర్వాత అర్థమవుతోంది, అరే ఇంత డబ్బులు పెట్టి మోసపోయాము అని చెప్పేసి. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ఎంత కన్నింగ్ గా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఫస్ట్ లాభం వచ్చినట్టు చూపిస్తుంది, తర్వాత వాళ్ళ స్ట్రాటజీ స్టైలే వేరుంటుంది. ఎలా బెట్టింగ్ ఎవరైతే వేస్తున్నారో వాళ్ళకి ముందు డబ్బులు వచ్చినట్టు చూపించి తర్వాత వాళ్ళ స్ట్రాటజీ స్టైల్లో వెళ్ళేసి మొత్తానికి బెట్టింగ్ ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళకి డబ్బులు రాకపోగా లక్షలు బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకొని ఎవరైతే బెట్టింగ్ ఆడారో వాళ్ళు చివరికి వాళ్ళకి ఏమీ రాక కొంతమంది ఇంకా ఏదో ఉన్న వాళ్ళు అయితే కనుక ఏదో ఒకటి అమ్మేసుకొని అప్పులు తీర్చేస్తారు. లేని వాళ్ళు కొంతమంది సూసైడ్ కి పాల్పడుతున్నారు. అంటే పరువు పోతోంది అన్నది ఒకటి, ఆ అప్పులు ఎలా తీర్చాలి అన్నది ఒకటి, ఈ రకంగా సూసైడ్స్ కి అయితే కనుక పాల్పడుతున్నారు. ఇక మరో వార్తాపత్రిక ఈనాడు చూసుకుంటే కనుక ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు, న్యాయ వర్గాల్లో తీవ్ర కలకలం, విచారణ ప్రారంభించిన సుప్రీం, వదంతులు వ్యాప్తి చేస్తున్నారన్న సర్వోన్నత న్యాయస్థానం. సో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు, ఈ న్యూస్ అయితే కనుక గత 2-3 రోజుల నుంచి బాగా ట్రోల్ అవుతోంది. హోలీ రోజున న్యాయమూర్తి ఇంట్లో మంటలు చెలరేగాయి అని చెప్పేసి ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చారు. ఆ రోజు మంటలు ఆర్పేసే క్రమంలో మంటలు ఆర్పారు. అప్పుడు ఫైర్ ఇంజన్ వాళ్ళు ఇంట్లోకి వచ్చి చూస్తే కనుక ఒక రూమ్ లో నోట్ల కట్టలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి వార్తలు వచ్చాయి. సో ఆ టైంలో అయితే కనుక న్యాయమూర్తి గారి ఇంట్లో లేరు అంట, వాళ్ళ ఇంట్లో అంటే కుటుంబ సభ్యులు ఉన్నారు. దీనిపైన అయితే తెలిసిన రోజు కన్నా కూడా తర్వాత నుంచి బాగా వార్తలు ట్రోల్ అవుతున్నాయి. దీనికి సంబంధించి ఇక్కడ ప్రధానంగా వార్త ఇచ్చారు. అయితే ఈ విషయం న్యాయవర్గాల్లో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. దీనిపైన విచారణ ప్రారంభించిన సుప్రీం, వదంతులు వ్యాప్తి చేస్తున్నారన్న సర్వోన్నత న్యాయస్థానం అని చెప్పి ఇచ్చారు. ఇక వడగళ్లు తెచ్చిన నష్టం, రాష్ట్రంలో పలు చోట్ల హఠాత్తు వర్షాలు. నిర్మల్ జిల్లా ముథోల్లో 2 సెంటీమీటర్లు, వరి, మొక్కజొన్న, మామిడి రైతులకు నష్టం. కుమరం భీం జిల్లాలో గోడ కూలి ఒకరి మృతి, మరో 3 రోజులు ఓ మోస్తరు వర్షాలు. సో అకాల వర్షాలు, అందులో వడగళ్ళ వర్షాలు రావడంతో అయితే కనుక చాలా
పంట నష్టం జరిగిందని చెప్పాలి. ఇక్కడ చూసుకుంటే కనుక కరీంనగర్ జిల్లా చొప్పదండి మార్కెట్ లో కొట్టుకుపోతున్న మొక్కజొన్నలు, పెద్దపల్లి జిల్లా కొనరావుపేటలో పడిపోయిన మొక్కజొన్న పంటను చూపిస్తున్న రైతు. సో ఇలా రైతులు అంటే ఎక్కడైతే కనుక ఎక్కువ వర్షం పడిందో ఆకస్మికంగా ఇది హఠాత్తుగా పడిన వర్షాలు, అకాల వర్షాలు అని చెప్పొచ్చు. ఈ వర్షాల కారణంగా అయితే కనుక పంట నష్టపోవడం తప్ప ఇంకొకటి లేదు. దీంతో పంట నష్టపోయిన రైతులకు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చేయూతనందిస్తుంది అన్నది చూడాలి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక ఈ రైతులు ఎవరైతే ఈ అకాల వర్షాలతో పంటను నష్టపోయారో, అలాగే పంట చేతికి వచ్చిన తర్వాత ధాన్యం నిల్వ చేసుకున్నది కూడా దానిపైన కూడా ప్రభావం పడిందో, వీళ్ళకి ఈ రైతులకి అయితే కనుక న్యాయం చేయాల్సిన, సహాయం చేయాల్సిన, సహకరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. వీళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతున్నాం, హామీలను పక్కాగా అమలు చేస్తున్నాం. 10 ఏళ్లలో భారత ప్రభుత్వ ఖర్చు 16.70 లక్షల కోట్లు. అంత సొమ్ము వెచ్చించి నాగార్జున సాగర్, ఓఆర్ఆర్ విమానాశ్రయం వంటివి నిర్మించారా? దొడ్డిదారిన భూములను విక్రయించారు. బడ్జెట్ పై చర్చలో విపక్షాల ఆరోపణలకు బట్టి సమాధానం. సో బడ్జెట్ పైన అయితే కనుక చర్చ జరిగింది. దానిపైన అధికార పార్టీ అలాగే విపక్షాల మధ్య జరిగిన చర్చలో భాగంగా అయితే కనుక ఏదైతే విపక్షాలు ఆరోపణలు చేశాయో ప్రస్తుత ప్రభుత్వం మీద, దానికి బట్టి విక్రమార్క అయితే కనుక సమాధానం చెప్పారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో అయితే కనుక ప్రభుత్వ ఖర్చు 16.70 లక్షల కోట్లు పెట్టింది. మరి అంత సొమ్ము వెచ్చించి నాగార్జున సాగర్, ఓఆర్ఆర్ విమానాశ్రయం వంటివి మీరు నిర్మించారా అని చెప్పేసి ప్రశ్నించారు. ఇక దొడ్డిదారిన భూములను విక్రయించారు అని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే కనుక గట్టి సమాధానం చెప్పారని చెప్పేసి ఇక్కడ తెలుస్తోంది మనకు. ఇక నూతన కోర్టు భవనాల నిర్మాణాలకు 1000 కోట్లు కేటాయిస్తున్నారు. అడ్వకేట్లు, వారి కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డులు ఇస్తున్నాం అని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు అయితే కనుక వెల్లడించారు. ఇక బడ్జెట్ పైన హరీష్ రావు స్పందిస్తూ, గాలి మేడలో అంకెల గారడి, అంచనాలు అందుకోలేని అవాస్తవ బడ్జెట్ ఇది. జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయింది. రాష్ట్ర వృద్ధి రేటు తగ్గడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే. శాసనసభలో హరీష్ రావు ధ్వజం. శాసనసభలో అయితే హరీష్ రావు రాష్ట్ర బడ్జెట్ పైన, కాంగ్రెస్ పార్టీ పైన అయితే కనుక ధ్వజం ఎత్తారు. ఇది అంచనాలను అందుకోలేని అవాస్తవ బడ్జెట్, జాబ్ క్యాలెండర్ అన్నారు. ఆ జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్లెస్ అయిపోయింది అని చెప్పేసి అన్నారు. ఇక రాష్ట్ర వృద్ధి రేటు తగ్గుతోంది, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యమే అని చెప్పేసి మండిపడ్డారు హరీష్ రావు అయితే కనుక. ఇక తెలంగాణ రైజింగ్ అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. మరి అప్పుల్లోన తెలంగాణ రైజింగ్ అని చెప్పేసి అడుగుతున్నారు. నిమిషానికి ప్రభుత్వం ₹1 కోటి రుణం తెస్తోంది. భాజపా శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి విమర్శ. సో ఎవరైతే బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి ఉన్నారో ఆయన విమర్శించారు. అప్పులు తీసుకురావడంలోన తెలంగాణ రైజింగ్ నిమిషానికి ₹1 కోటి అప్పు చేస్తోంది ప్రభుత్వం అని చెప్పేసి విమర్శించడం జరిగింది. ఇక మరో న్యూస్, త్రిభాషా సూత్రంపై నిర్ణయం రాష్ట్రాలదే. ప్రస్తుత తరుణంలో బోధన వినూత్న పద్ధతుల్లో జరగాలి. ప్రాథమిక విద్యపై రాజ్యాంగం రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇచ్చింది. హిందీపై కేంద్రం చొరవలో నిగూఢ అంశాలు దాగున్నాయి. ఈనాడులో ముఖాముఖిలో ప్రముఖ భాషా శాస్త్రవేత్త ప్రొఫెసర్ గణేష్ నారాయణ్ దాస్ స్పష్టీకరణ. సో త్రిభాషా సూత్రంపై అయితే కనుక నిర్ణయం ఆయా రాష్ట్రాలదే. ప్రస్తుత తరుణంలో బోధన వినూత్న పద్ధతుల్లో జరగాలి అని చెప్పేసి ప్రముఖ భాషా శాస్త్రవేత్త ప్రొఫెసర్ గణేష్ నారాయణ దాస్ గారు అయితే కనుక స్పష్టం చేశారు. ఈనాడుతో మాట్లాడుతూ ఈ మాటలు అయితే కనుక చెప్పడం జరిగింది. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక వెలుగు చూస్తే కనుక, వెలుగులో హఠాత్తుగా వచ్చిన వర్షాల వలన ఏ విధంగా పంట నష్టం జరుగుతోంది అన్నది మనం ఇదివరకు చూసాము. ఇక వాస్తవ దూరంగా రాష్ట్ర బడ్జెట్ అన్న వార్తలు కూడా మనం చూసాము. ఇక బట్టి విక్రమార్క మాట్లాడింది కూడా మనం చూసాం. కాకపోతే ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు. మీలాగా గాల్లో మేడలు కట్టలేదు, మాది 100కి 100 ప్రజా బడ్జెట్. డిప్యూటీ సీఎం బట్టి, బీఆర్ఎస్ లెక్క బడ్జెట్ పెడితే 4.18 లక్షల కోట్లు అయ్యేది. 10 ఏళ్లలో 16.70 లక్షల కోట్లు దేనికి ఖర్చు చేశారు? ఒక్క కాళేశ్వరం కడితే అది 3 ఏళ్లకి కొట్టుకుపోయింది. నాడు 6,000 కోట్ల ఇసుక ఆమ్దానికి గండి కొట్టారు. ఏపీకి నీళ్లు వదిలేసి గోవిందా గోవిందా అన్నది మీరు కాదా? బీఆర్ఎస్ హయాంలో నిర్బంధాలు నిరంకుశత్వమే అని ఫైర్. సో బట్టి విక్రమార్క అయితే బీఆర్ఎస్ పైన మండిపడడం జరిగింది. నిన్న అసెంబ్లీలో బడ్జెట్ పైన చర్చలో భాగంగా బీఆర్ఎస్ ఇది అంటే వాస్తవానికి దూరంగా ఉంది బడ్జెట్ అని చెప్పేసి హరీష్ రావు అనడం జరిగింది. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం అయితే కనుక మీరు అంటే బీఆర్ఎస్ లెక్క బడ్జెట్ పెంచితే కనుక 4.18 లక్షల కోట్లు అయ్యేది. 10 ఏళ్లలో మీరు 16.70 లక్షలు
కోట్లు దేనికి ఖర్చు చేశారు? ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు కడితే అదేమో 3 ఏళ్లకే కూలిపోయింది. మేము మీలాగా గాల్లో మేడలు కట్టలేదు, వాస్తవిక బడ్జెట్ ని ప్రవేశపెట్టాము అని చెప్పేసి స్పష్టం చేశారు. ఇక మీరు ఏపీకి నీళ్లు వదిలేసి గోవిందా గోవిందా అంటున్నది మీరు కాదా అని చెప్పేసి కూడా ప్రశ్నించడం జరిగింది. ఇక చెన్నైకి వెళ్లిన సీఎం రేవంత్ డీలిమిటేషన్ పై నేడు ఆల్ పార్టీ మీటింగ్ కు హాజరు. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కూడా బీఆర్ఎస్ తరఫున పాల్గొననున్న కేటీఆర్. సో ఏదైతే డీలిమిటేషన్ ఉందో దీనిపైన దక్షిణాది రాష్ట్రాల్లో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకోవాలని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి అలాగే పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ చెన్నైకి వెళ్లారు. ఇక బీఆర్ఎస్ తరఫున అయితే కనుక కేటీఆర్ పాల్గొంటారు అని చెప్పేసి ఒక వార్త ఇచ్చారు. కులగణనతోనే అసమానతలు బయటపడతాయి, నిజాలు బయటకు రావద్దనే కొందరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు రాహుల్. విద్యా వ్యవస్థలో అట్టడుగు వర్గాలకు ఇప్పటికీ అన్యాయం, దేశ వనరులు అందరికీ సమానంగా పంచాలన్న అంబేద్కర్ కళ ఇప్పటికీ నెరవేరలేదు. దాన్ని సాకారం చేసేందుకే కాంగ్రెస్ పోరాడుతున్నదని వెల్లడి. యూజీసీ మాజీ చైర్మన్ సుఖ్దేవ్ థోరట్ తో జరిగిన తన ఇంటర్వ్యూ వీడియో రిలీజ్. సో యూజీసీ మాజీ చైర్మన్ తో అయితే కనుక రాహుల్ గాంధీతో ఒక ఇంటర్వ్యూ జరిగింది. ఆ ఇంటర్వ్యూ వీడియో అయితే కనుక రిలీజ్ చేశారు. దాంట్లో ముఖ్యంగా రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు కులగణనతోనే అసమానతలు బయటపడతాయి, ఆ నిజాలు బయటికి రాకుండా ఉండేందుకే కొంతమంది వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి ముఖ్యంగా చెప్పడం జరిగింది. ఇక విద్యా వ్యవస్థ అట్టడుగు వర్గాలకు ఇప్పటికీ కూడా అందడం లేదు, దేశ వనరులు అందరికీ సమానంగా పంచాలన్న అంబేద్కర్ కళ ఇప్పటికీ కూడా నెరవేరలేదు అనేది అయితే కనుక చెప్పారు. ఇక ఆ కళను సాకారం చేసేందుకు కాంగ్రెస్ పోరాడుతోంది అని కూడా స్పష్టం చేశారు. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక నమస్తే తెలంగాణలో వార్త చూసుకుంటే కనుక ఇక అకాల వర్షాల వలన పంటల నష్టం జరిగింది. దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. ఇక్కడ ఒక ఫోటోలో నీళ్లు దొరకని గోస, అంటే పంటలు ఎండిపోయి ఉన్నాయి, నేల రాలిన ఆశ. అకస్మాత్తుగా వర్షాలు రావడం వల్ల పంటలు నేల కొరిగాయి. ఫోటో ఇచ్చారు ఇక్కడ. వాలిన చేను, కూలిన రైతు. 5 ఉమ్మడి జిల్లాల్లో అకాల వర్షం దెబ్బతిన్న పంటలు. ప్రభుత్వమే కాదు అటు ప్రకృతి కూడా రైతన్నపై పగబట్టినట్టుంది. సర్కారు వైఫల్యంతో సాగునీటి సంక్షోభం ఏర్పడి ఒకవైపు పంటలు నిండిపోతుండగా మరోవైపు వడగండ్ల వానలు దాపురించాయి. నీళ్లు లేక పంట ఎండుతుండగా అంతో ఇంతో పండుతుందనుకున్న పంటలపై శుక్రవారం రాళ్లవాన పడింది. దాదాపు 5 ఉమ్మడి జిల్లాల్లో కురిసిన రాళ్లవానలో అనేక ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. పొట్టకొచ్చి ఈనే దశలో ఉన్న వరి, మొక్కజొన్న తదితర పంటలు వడగండ్ల దెబ్బకు నేల కొరిగాయి. కొన్ని చోట్ల అయితే కనుక మార్కెట్ కు తీసుకొచ్చిన ధాన్యము, మొక్కలు తడిసిపోయాయి అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే కనుక నిజంగా సాగునీరు అందక సగం పంట పండిన తర్వాత ఆ పంట ఎండిపోతున్న పరిస్థితి ఒకవైపు, అకాల వర్షాలతో అయితే కనుక పంటలు దెబ్బతిన్నాయి. కొన్ని ఏదైతే ధాన్యము పండిన తర్వాత అమ్మడానికి అయితే తీసుకొచ్చి ఉంటారో ఆ ధాన్యం కూడా తడిసిపోయింది అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. మరి ఈ అకాల వర్షాలు రావడం వల్ల రైతన్నకి అయితే కనుక చాలా నష్టమే చేకూరింది. మనం ఇందాకనే చెప్పుకున్నాము, వీళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత అయితే కనుక సాగునీరు అందక పంటలు ఎండిపోతున్న రైతులని, అలాగే అకాల వర్షాలతో పంట నష్టం జరిగిన రైతులని, ఏదైతే ధాన్యం ఆల్రెడీ పంట పండి ధాన్యం అమ్మడానికి తీసుకొచ్చి ఆ ధాన్యం కూడా తడిసిపోయి నష్టపోయారు రైతులు. సో వీళ్ళందరినీ, ముఖ్యంగా రైతులని కాపాడుకోవాల్సిన, వాళ్ళకి సాయం చేయాల్సిన, సహకారం అందించాల్సిన బాధ్యత 100% రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఇప్పటికి రాలిన మట్టిపూలు 456, 2 రైతుల బలవన్ మరణం. రుణమాఫీ కాక రైతు భరోసా అందక ఉరేసుకున్న లింగన్న, మక్క దిగుబడికి రాక పురుగు మందు తాగి మధుకృష్ణ. ఆదిలాబాద్, ములుగు జిల్లాల్లో ఘటనలు. సో 2 రైతులు అయితే కనుక బలవన్ మరణం చేసుకున్నారు. రైతు భరోసా రాక, రుణమాఫీ కాక ఒక రైతన్న అయితే కనుక ఊరేసుకున్నారు అని చెప్పేసి ఇక్కడ వార్త ఇచ్చారు. ముఖ్యంగా ఇంకొక రైతు అయితే కనుక మక్క దిగుబడి రాక పురుగు మందు తాగిన మధుకృష్ణ అని చెప్పేసి ఇచ్చారు. ఇప్పటి వరకు రైతులు అయితే కనుక రాష్ట్రంలో 456 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పేసి ప్రధాన వార్త ఇచ్చారు. ఇవి తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన అంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.